రాష్ట్ర రాజధానిలో కాంగ్రెస్ గుండాలు రెచ్చిపోయారు. ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటిపై వందల మంది మూక దాడి చేశారు. కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి విలాలోని మేమేమైనా భయపడేటోళ్ళం అనుకుంటున్నా? నీ వందలాది మంది గుండాలను తీసుకొచ్చి కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక శాసనసభ్యుని మీద హత్యా ప్రయత్నం అయింది. ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లోపలికి మా గేట్లు దాడి చేసి గేట్లు పగలగొట్టి నా ఇంటి అద్దాలు పగలగొట్టి నా మీద కత్తులతోని కట్టెలతోని ఇలా ఉంటే ఇది ఏం విధం? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది 101% దీన్ని ప్రోత్సహించింది పక్కా రేవంత్ రెడ్డి గారే. 101% ప్లాన్ గా చేసిరు. మరి మీకు దమ్ముంటే నా పొద్దున నా దగ్గర ఎందుకు మోరించారు? దాన్ని ఎందుకు పోనీయలే? ఇప్పుడు వీళ్ళు ఎందుకు నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఇది కరెక్ట్ కాదు. 101% దీనికి ప్రతిచర్య ఉంటుంది. ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు సామాన్యునికి ఏం రక్షణ ఉంటుంది? ఇదా మొత్తము యావత్ తెలంగాణ ప్రజలు మొత్తం కూడా చూస్తూ ఉన్నారు ఈ దాడిని. ఇవాళ కౌశిక్ రెడ్డిని హత్య చేసే ప్రయత్నం చూస్తూ ఉన్నారు. ఇవాళ మొత్తం తెలంగాణ ప్రజలు మొత్తం కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక్కటే చెప్తున్నా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పినావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయితే వచ్చి కండువ కొట్లాటెందుకు? వై ఆర్ యూ ఫైటింగ్? ఎస్, మేము అన్నది మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని అంటే మేము ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తామని. అయితే ఏమైంది? వాళ్ళు ఏం చేసేది ఏముంది? ఇలా ఏం చేస్తారు? సంపూర్ణి వి విల్ సీ. రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారిని మర్డర్ చేయించిన చరిత్ర కూడా నీదే ఉంటుంది. భయపడతాం. ఆ చంపే ప్రయత్నం చేస్తే చంపండి, ఇంకెక్కువనే చేస్తా తప్పితే ఇవాళేదో నేను సింగిల్గా వస్తా అని చెప్పినా కానీ రేపు మా తడాకా ఏందో కూడా చూపిస్తా. మా తడాకా ఏందో రేపు చూస్తారు. రేపు 11 గంటలకి బీఆర్ఎస్ పార్టీ తడాకా ఏందో ఖచ్చితంగా నేను చూపిస్తాను. ఇది గ్యారంటీగా. ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు మరి ఇది ఇంకా ఎక్కువ ఇబ్బంది గురయ్యే